అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. జనవరి 3కు వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేశారు పోలీసులు. ప్రస్తుతం అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్పై ఉన్న విషయం తెలిసిందే. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్లో ప్రీమియర్స్ వేశారు. ఈ షోకు అల్లు అర్జున్ సంధ్య థియేటర్కు వెళ్లారు. దాంతో అల్లు అర్జున్ చూసేందుకు ఒక్కసారిగా అభిమానులు పోటెత్తారు. దాంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడంతో రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. పోలీసులు కూడా థియేటర్ యాజమాన్యంపై అలాగే అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ కు డిసెంబర్ 13న 14 రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. దీనిపై అల్లు అర్జున్ తరపున అడ్వకేట్లు వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు. వాదనల అనంతరం హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అదే రోజు బెయిల్ వచ్చిన మర్నాడు ఉదయం చెంచల్గూడ నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యారు. నాంపల్లి కోర్టు విధించిన 14 రోజుల రిమాండ్ ఇటీవలే ముగిసింది. ఈ క్రమంలో కోర్టుకు హాజరై హైకోర్టు బెయిల్ ఇచ్చిన విషయం తెలిపారు అల్లు అర్జున్. మరోవైపు అల్లు అర్జున్ అడ్వకేట్ నాంపల్లి కోర్టులో సైతం రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ వేశారు. దానిపై నాంపల్లి కోర్టు విచారణ జరిపి తాజాగా జనవరి 3కు వాయిదా వేసింది.